హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఈరోజు సాల్మియా సిటీకి వచ్చేస్తున్నాను. మా మేడం అయితే ఇక్కడికి వచ్చేసింది. ప్రజెంట్ అయితే హాస్పిటల్కు నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది చూడొచ్చు మీరు, పెద్దది హాస్పిటల్ ఇది. అయితే ఇక్కడ బీచ్ కూడా దగ్గర అనమాట, సాల్మియాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడా చూపిస్తాను, కొన్ని విషయాలన్నీ కూడా మాట్లాడతాను ఈ రోజు మీతో. అయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విషయానికి వస్తే కనుక ఇది సాల్మియాలో బీచ్కు చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఏరియా. ఇది హాస్పిటల్ కూడాను ఆనుకొని ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఈ హాస్పిటల్కు ఈ బీచ్కు చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఇది చూసేదానికైతే. నేను ఇక్కడికి 2-3 దఫాలు కూడా వచ్చున్నాను ఈ హాస్పిటల్కి. అయితే వచ్చినప్పుడల్లా మనం ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి పోయినప్పుడు అక్కడ ఆ బీచ్ దగ్గర చూసేసి అక్కడ కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలి, ఎప్పుడన్నా పోవాలి అనుకుంటా ఉండేటోన్ని. అయితే వచ్చినప్పుడల్లా అక్కడికి పోలేక వచ్చేటోన్ని, తొందరగానే వచ్చేస్తా ఉండింది మా మేడం. అయితే ఈ రోజు అయితే కనుక నాకు 2 గంటలు లేట్ అవుతుంది, బయట పార్కింగ్ పెట్టేసి వెయిట్ చేయని చెప్పేసి వెళ్ళిపోయింది మా మేడం అయితే లోపలికి. సరే అని చెప్పేసి ఇంక మనకేముంది, 2 గంటలు అంటే ఇంక అక్కడికి వెళ్ళిపోయేసి ఎంజాయ్గా వీడియోస్ తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బయలుదేరాను అనమాట. ఇక్కడికి వచ్చేస్తున్నాను. చాలా బాగుంది అనమాట ఇక్కడ. ఈ లొకేషన్ అంతా కూడా చూడొచ్చు మీరు. ఈ రాళ్ళు ఇవన్నీ కూడా బీచ్ అయితే ఇది చాలా బాగుంది. వాటర్ చాలా బాగుంది అనమాట ఇక్కడ చూసేదానికైతే. ఇక మనమైతే ఇంటి దగ్గర ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చేసి ఉంటాము. మనకు ఇంటి దగ్గర బైకులు చేసుకొని మన తల్లిదండ్రులని, బిడ్డల్ని, భార్యను అందరిని కూడా వదిలేసుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటాము. అయితే మన ఇబ్బందులు తీర్చుకొని పోవాలి, మన బాకీలు తీర్చుకోవాలి అనేటువంటి ఒక బాధ్యతలు అనేటివి కూడా మనం ఎన్నో మన నెత్తిన పెట్టుకొని వచ్చేసి ఉంటాం ఇక్కడికి. అవన్నీ తీర్చుకోవాలి, లక్షణంగా పనులు చేసుకొని బయలుదేరి పోతూ ఉండాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వేళ విశేషం అన్నీ బాగుంటే మనం లక్షణంగా మన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో కొన్ని కాలాలు దురుద్దేశంతో వచ్చినప్పుడు కొన్ని రావు కాలాల్లో జరుగుతూ ఉంటాయి కొన్ని పనులు, ఎక్కడో కొన్ని రేర్ అనమాట. అలాంటివి వాటికన్నిటికీ ఇంక మనం భయపడితే ఈ దేశాల్లో పనులు చేసుకోలేము, మన ఇబ్బందులు తీర్చుకోలేము. ఇట్లా వీటన్నిటికి కూడా తట్టుకోవాలి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గల్ఫ్లోను. ఆ విధంగా ఒక్కోసారి జీతాలు అనేటివి సక్రమంగా టయానికి ఇవ్వరు, అన్నం అనేది సరిగా ఉండదు కొన్ని ఇండ్లల్లో, ఇటువంటివన్నీ డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధమైనటువంటి పరిస్థితులు అనేటివి నెలకొల్పి ఉంటాయి అన్నమాట ఈ గల్ఫ్లో. వీటన్నింటిని కూడా కొంత ఓర్పుతో ఓర్చుకొని కష్టపడాలి ఇక్కడ వచ్చిన తర్వాత. ఏదో మనం వచ్చినామో కష్టం లేకుండా సుఖంగా ఉండాలి, అన్నీ మనం అనుకున్నట్టుగా అనుకూలించాలంటే ఈ గల్ఫ్లో చేయలేమన్నమాట. చాలా కష్టాలు అనేటివి కూడా ఉంటాయి, వాటన్నిటికీ తట్టుకోవాలి. ఆయా కష్టాలన్నిటికీ ఓర్చుకొని మనం పనులు చేసుకుంటూ ఉంటే మన ఇబ్బందులు తీర్చుకొని ఇక్కడ నుంచి మనము లక్షణంగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. 2 ఏళ్ళు కానీ లేదంటే 3 సంవత్సరాలు కానీ మన ఇబ్బందులు తీరినందుకు చేసుకొని పోతా ఉండొచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది ఇక్కడ గల్ఫ్లో పరిస్థితి. ఇక ఈ లొకేషన్ వచ్చేసి సాల్మియా అనమాట. ఈ బిల్డింగ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూసేదానికి. ఎప్పుడన్నా మనకు ఇక్కడ నెల రోజులు కష్టపడి పనులు చేసిన తర్వాత నెలలో మనకు 1 రోజు లేదు ఇంకా మంచిళ్ళు అయితే 2 రోజులు లీవులు అనేటివి ఇస్తారు. ఆ లీవులకు ఇక్కడ మాలియా అనేది ఒక ఏరియా ఉందన్నమాట ఇక్కడ కువైట్లో. అక్కడికి పోతూ ఉంటారు మన ప్రవాసులందరూ కూడా. అక్కడికి సెలవు దినమని పోయి మన బంధువులతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పోయి మాట్లాడి సాయంకాలం కనుక అక్కడ మన కాలక్షేపం అనేది చేసి సాయంకాలం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే కొంతమంది ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు వస్తువులు అనేటివి చాలా చౌకగా దొరుకుతాయి అక్కడైతే కనుక. అందుకోసం అని చెప్పి సాబరకు పోయేటోళ్ళు అక్కడ పోయి వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు కానీ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి కదా. అవన్నీ మన అజనబీ షాపులు అన్నమాట. అక్కడ మనం ఇంటికి పోయేదానికి బాగా చౌకగా దొరుకుతాయి. ఆ వస్తువులన్నీ కూడా అక్కడ కొనుక్కునే దానికోసం అయ్యి పోతూ ఉంటారు ఈ మాలియా అనేది. ఆ మాలియా అనే ప్రాంతంలో కూడా ఇట్లా ఈ విధంగానే బీచ్ సైడ్ ఉంది. అయితే నేను ఇక్కడ బీచ్ సైడ్ ఉండేటప్పుడు మా మేడం ఫోన్ చేసేసి మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు రమ్మని చెప్పింది. 1 గంట 2 గంటలు లేట్ అయిన తర్వాత పోతే నాకు ఒక కాఫీ అనేది తీసిచ్చింది. ఈ కాఫీ ఏమో చాలా రేట్ అనమాట. ఇది 2 దినార్లు పడింది ఇక్కడ రేటు.
2 దినార్లు అంటే ఒక దినార్ వచ్చి 275 రూపాయలు ఉంది. ఇక ఈ బిల్డింగ్లు వచ్చి పాత పడిపోయినవి, అవి కూలిపోతాయనే ఉద్దేశంతోనో ఎట్లా మరి ఇవన్నీ కూడా ఇక్కడ వదిలేస్తారు, ఖాళీగా ఉంటాయి. ఖాళీగా ఉన్న బిల్డింగ్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సాల్మియా ప్రాంతంలో అయితే కనుక. ఆ విధంగా ఉన్నాయి. నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాటిని గమనిస్తూ ఉంటాను, చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.